క్రీస్తు సందేశం మానవాళికి ఆదర్శమని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తునే శివకుమార్ అన్నారు. జాషువానగర్లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రూరల్ మండల గ్రామం నందివెలుగులోని జాషువానగర్లోని ఇమాన్యుయేల్ ప్రార్థనా గోపురంలో బుధవారం రాత్రి ఐక్య గ్రాండ్ క్రిస్మస్ పేరుతో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరిపారు. పాస్టర్స్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు రెవరెండ్ కె అబ్రహం, మండల అధ్యక్షుడు పాస్టర్ రెవరెండ్ ఏ భానుప్రసాద్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాస్టర్లు క్రీస్తు పుట్టుకపై సందేశం అందజేశారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తునే శివకుమార్, ఈరే మినిస్ట్రీస్ అధినేత బిషప్ కత్తెర సుధీర్ కుమార్ హాజరయ్యారు. క్రీస్తు సందేశం విశిష్టతను వివరించారు. ఈ వేడుకల్లో భాగంగా 300 మంది పాస్టర్లకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. కేక్ ను కట్ చేశారు. క్రిస్మస్ ట్రీని వెలిగించారు. 2025 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి మృతి పొందితే మరలా ఈరోజు కూడా ఆయనను స్మరించుకుంటున్నాము అంటే ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభువారు చూపిన ప్రేమ. ప్రపంచానికి ఆయన అందించిన సుబోధ, శుద్ధమైన బోధ, ఆ సువార్త విని కఠినులు మార్చబడ్డారు. కరుడు కట్టిన వారు, రాతి గుండె లాంటి వారు మాంసపు గుండె ధరింపజేయబడ్డారు. ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా చేసుకునే ఏకైక పండగ క్రిస్మస్. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఈ రోజుకి మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన చూపిన ప్రేమ, ఆయన చేసిన సేవ, ఆయన మనందరి కోసం చేసిన. చాలా సమయాల్లో సహజంగా మనం అనుకుంటాం, రాజకీయ నాయకులు కానీ, లేదా డబ్బున్నవాడికి కానీ, లేదా దైవ సేవకులు కానీ వీళ్ళకేం కష్టాలు ఉంటాయి. మనిషి అనేవాడికి అందరికీ కష్టాలు ఉంటాయి. వాడు దైవజనుడైనా, పూజారి అయినా, కోటీశ్వరుడైనా, లేదా ఇంకొకడైనా, పేదవాడైనా. కానీ ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయటం, ఆ అసోసియేషన్ ద్వారా ఎవరైతే ఫాస్టర్స్లో సరైన సమయంలో సరైన అవసరం కోసం ఉండాలో ఆ అవసరాన్ని తీర్చడం కోసం అసోసియేషన్ ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు మాత్రం నిజంగా నేను అభినందిస్తూ ఉంటాను. ఆ రోజు ఇదే హాల్లో అనుకుంటాను నాకు చెప్పినప్పుడు ఫాస్టర్స్ వెల్ఫేర్గా, అది కరోనా టైం అవ్వచ్చు, లేదు ఒక చిన్న ప్రార్థనా మందిరం నిర్మించుకునే టైం అవ్వచ్చు, లేదు ఇంకోటి అవ్వచ్చు. వాటన్నిటిలో ఈ అసోసియేషన్ ఉన్న సభ్యులు, ఆర్గనైజర్స్ ఎంతో బలంగా ఉండి అందరికీ సహాయపడిన విధానాన్ని మరొకసారి అభినందిస్తూ, ఆ చేసే కార్యక్రమంలో భానుప్రసాద్ అన్నందుకు నేను చాలా వ్యక్తిగతంగా కూడా సంతోషపడుతూ, తప్పకుండా ఈ అసోసియేషన్ ఇలాగే బలంగా ఈ ప్రాంతంలో ఉన్న దైవ సేవకులందరికీ అన్ని విధాల ఉపయోగపడేట్టు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మీ అందరికీ, ఎందుకంటే ఇది చాలా పవిత్ర మాసం, నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు, అంటే క్రిస్మస్ రోజైన, జీసస్ క్రైస్ట్ పుట్టినరోజైన 25వ తారీఖు వరకు ఈ పవిత్ర మాసంలో ప్రతిరోజు మీ పూజల ద్వారా, మీ ప్రేయర్స్ ద్వారా